ఐపీఎల్ 2026 కోసం అయితే సిఎస్కే తమ రిలీజ్ అండ్ రిటర్న్ లిస్ట్ని బయటపెట్టింది. సో ఇందులో కొన్ని షాకింగ్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఈసారి సిఎస్కే ఐపీఎల్ ఆప్షన్కి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ వచ్చింది. వాళ్ళైతే మొత్తం యంగ్స్టర్స్తోనే టీంని నింపేశారు. అండ్ ఆల్సో చాలా ఏళ్ళ నుంచి రిటర్న్ చేస్తున్న ప్లేయర్స్ని కూడా వదిలేశారు. సో సిఎస్కే అయితే ఈసారి ఆప్షన్కి ముందే చాలా స్ట్రాంగ్ అండ్ డేంజరస్గా కనబడుతుంది. సో ఈ డేంజరస్ టీమ్కి ఇంకా డేంజరస్గా మార్చాలంటే అండ్ 43.4 crores బడ్జెట్తో బ్లాక్ బస్టర్ టీమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ సిఎస్కే మళ్ళీ పత్రాన్ని ఆప్షన్లో బై చేస్తారా, అండ్ జడ్డుకు రీప్లేస్మెంట్కి ఎలాంటి ఆల్రౌండర్ బై చేయాలి, ఇలాంటి ప్రతి విషయం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే సిఎస్కే సీజన్కి చాలా మంచి పర్స్తో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కేకేఆర్ తర్వాత ఏ టీం దగ్గరైనా అంత ఎక్కువ పర్స్ అంటే అది సిఎస్కే దగ్గరే. సో వాళ్ళ దగ్గర అయితే 43.4 crores పర్స్ ఉంది. అండ్ సిఎస్కే పర్సన్ సరైన ప్లేయర్స్పై ఇన్వెస్ట్ చేస్తే సిఎస్కేకి ఆరో కప్ రాకుండా ఎవ్వరు ఆపలేరు. సో ముందుగా సిఎస్కే రిటర్న్ లిస్ట్ వస్తే రిటైన్డ్ ప్లేయర్స్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, ఎంఎస్ ధోని, ఊర్ల్ పటేల్, శివం దుబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అంశుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, నేథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి. అండ్ రిలీజ్ ప్లేయర్స్ రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడి, ఆండ్రే సిద్ధాంత్, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, శామ్ కరణ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, మతీషా పత్రానా, డెనాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్. సో సిఎస్కే రిలీజ్ అండ్ రిటర్న్ లిస్ట్ అయితే ఇలా ఉంది. రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్లో ఓల్డ్ ప్లేయర్స్ని సిఎస్కే వదిలేసింది. లైక్ రచిన్ రవీంద్ర, డెనాన్ కాన్వే, మతీషా పత్రానా. సో రచిన్ రవీంద్ర, కాన్వేని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. బికాస్ వీళ్ళిద్దరూ టీంలో ఉంటే మళ్ళీ ఆ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకో రీజన్ వీళ్ళ పర్ఫార్మెన్స్. సో ఈ రెండు దృష్ట్యా సిఎస్కే టీం వీళ్ళిద్దరిని రిలీజ్ చేసింది. అండ్ ఇంకో బిగ్ నేమ్ మతీషా పత్రానా. సో పత్రానా రిలీజ్ చేస్తారని ఏ ఒక్కరు కూడా అనుకోలేదు. బికాస్ పత్రానా అయితే సిఎస్కే ఒక స్టార్ ప్లేయర్గా గ్రూమ్ చేసుకుంటున్నారు. 2022 నుండి తనని ఎవ్రీ రిటైన్ చేస్తూనే వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా సిఎస్కే పత్రానాని రిటైన్ చేస్తుందని అనుకున్నారు. కానీ పత్రానాని సిఎస్కే రిలీజ్ చేసింది. బికాస్ పత్రానాకి 13 crores వర్క్ కాదేమో అని సిఎస్కే వాళ్ళు అనుకున్నారు. దీంతో వాళ్ళు పత్రాన్ని రిలీజ్ చేశారు. సో పత్రాన్ని రిలీజ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. ఏదో అక్కడక్కడ తను రాజస్థాన్తో ట్రేడ్ అవుతున్నాడని రూమర్స్ వచ్చాయి తప్ప పత్రాన్ రిలీజ్ గురించి ఎక్కడా రాలేదు. సో సిఎస్కేకి అయితే మెయిన్లీ జడ్డు అండ్ పత్రానా వెళ్ళిపోవడం చాలా మైనస్ అయింది. అండ్ ఆల్సో పత్రానా వెళ్ళిపోయాక సిఎస్కేకి ఆ డెత్ ఓవర్స్లో వేకెంట్ ఉంటుంది. సో సిఎస్కే దగ్గర అయితే 43 crores ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్పై చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ సిఎస్కే దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రౌండర్ కూడా లేడు. ఇన్ఫ్యాక్ట్ దూబే ఉన్నా కానీ తను ప్యూర్లీ ఆల్రౌండర్ కాదు. అండ్ జేమీ ఓవర్టన్, బ్రెవిస్ ఉన్నా కానీ వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో సిఎస్కేకి అయితే ఒక జెన్యూన్ ఆల్రౌండర్ అండ్ ఫినిషింగ్ కూడా చేసే ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది. బికాస్ ఫినిషింగ్ భారం మొత్తం మనం ధోనిపై వేయలేం. అండ్ సిఎస్కేకి 2025లో బ్యాక్ ఫైర్ అయ్యింది బ్యాటింగే. అండ్ ఇప్పుడు బ్యాటింగ్ బాగా సెట్ అయినా కానీ బౌలింగ్ సెట్ కాలేదు. మెయిన్లీ వాళ్ళకి ఇప్పుడు ఒక పేసర్ డెత్ హౌస్లో బాగా బౌలింగ్ చేసే ఒక బౌలర్ కావాలి. అండ్ ఆల్సో ఒక స్పిన్నర్ కూడా కావాలి. సో నూర్ అహ్మద్ అయితే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. తనకు ఒక స్పిన్నర్ తోడుగా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఫస్ట్ సిఎస్కి ఒక ప్లేయింగ్ లెవెన్ క్రియేట్ చేసి వచ్చిన వేకెంట్ స్పాట్స్కి ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ని వెతుకుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్కి ఓపెనింగ్ కాంబో. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, అండ్ ఆయుష్ మాత్రే, సంజు శాంసన్. సో నాకైతే ఆయుష్ ఇంకా సంజు బెటర్ అనిపిస్తుంది. బికాస్ గైక్వాడ్ కొంచెం టైం తీసుకుని ఆడతాడు. సో సిఎస్కే కూడా 2025లో పవర్ ప్లేలో చాలా తక్కువ రన్స్ వచ్చేవి. బట్ ఎప్పుడైతే ఆయుష్ వచ్చాడో ఆ పవర్ ప్లే గ్రాఫ్ అనేది కొంచెం పెరిగింది. సో సంజు శాంసన్ కూడా ఆయుష్ మాత్రే లాగానే ఫస్ట్ నుంచి అటాకింగ్ ఆడే బ్యాట్స్మెన్. సో సంజు, ఆయుష్ మాత్రే మంచి స్టార్ట్ ఇస్తే దాని నెంబర్ 3లో గైక్వాడ్ మేనేజ్ చేయగలడు. ఇంకా నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఆడతాడు. ఇది నేను కాదు, సిఎస్కే మేనేజ్మెంట్ అఫీషియల్గా చెప్పింది. సో సిఎస్కేకి సీజన్లో గైక్వాడే కెప్టెన్గా ఉంటాడు. ఇంకా నెంబర్ 4లో శివం దుబే, ఇంకా నెంబర్ 5లో డెవాల్డ్ బ్రేవిస్. అండ్ ఇప్పటిదాకా టాప్ 5 సెట్ అయిపోయింది. కానీ ఇక్కడే నెంబర్ 6లో ప్రాబ్లం వచ్చింది. ఈ ప్లేస్లో అయితే ప్రీవియస్గా జడేజా ఆడేవాడు. బట్ జడేజా లేకపోవడంతో ఆ స్పాట్ ఖాళీగా ఉంది. అండ్ నెంబర్ 7లో ఆబ్వియస్లీ తలా ఆడతాడు. నెంబర్ 8లో నూర్ అహ్మద్, నెంబర్ 9లో ఖలీల్ అహ్మద్, నెంబర్ 10, నెంబర్ 11 వేకెంట్. ఇది ఇప్పుడు సిఎస్కే 11. సో దీంతో వచ్చిన వీకెండ్ స్పాట్స్కి పర్ఫెక్ట్ ప్లేయర్స్ ఎవరు సెట్ అవుతారో అని చూస్తే ముందుగా నెంబర్ 6 స్పాట్ కోసం ఒక ఆల్రౌండర్ కావాలి. సో మోస్ట్లీ స్పాట్ కోసం 4 ప్లేయర్స్ పేర్లు బాగా వినబడుతున్నాయి. అంటే 4లో ఒకరు ఆండ్రే రసెల్. సో రసెల్ అయితే ఈ స్పాట్ కోసం పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. బికాస్ రసెల్ని కొంటే వాళ్ళకు ఒక జెన్యూన్ ఆల్రౌండర్, ఫినిషర్, డెత్ ఓవర్ బౌలర్ కూడా దొరుకుతాడు. సో రసెల్ అయితే ఈ ఆప్షన్లో 10 crores పైకే వెళ్తాడు. సో రసెల్ని పోటాపోటీగా పైకి తీసుకెళ్లేది సిఎస్కే అండ్ కేకేఆర్ టీమే. బట్ రసెల్ని వదిలేసింది కేకేఆర్ టీమే. సో మళ్ళీ తనని బై చేయకపోవచ్చు. సో రసెల్ని కొనడం సిఎస్కేకి ఈజీ అవుతుంది. ఇంకా మరో ఆప్షన్ గ్లెన్ మ్యాక్స్వెల్. సో మ్యాక్స్వెల్ కూడా ఒక మంచి ఆప్షన్ అవుతాడు. మెయిన్లీ చాలాసార్లు తను ఆడిన టీమ్స్ ప్లే ఆఫ్స్కి దాకా వెళ్ళిందంటే అందులో మ్యాక్స్వెల్ పాత్ర చాలానే ఉండింది. అండ్ ఆల్సో మ్యాక్స్వెల్ మొత్తం 4 overs బౌలింగ్ చేయగలడు. అండ్ ఇంకొన్ని ఆప్షన్స్
క్యామరాన్ గ్రీన్. సో అందరూ గ్రీన్ని సిఎస్కే బై చేయాలని అనుకుంటున్నారు, బట్ ఇది అంత ఈజీ కాదు. బికాస్ కేకేఆర్ కూడా రసెల్ని వదిలేసి ఆ ఆల్రౌండర్ కోసమే చూస్తుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ నరేన్ లాంటి స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడు. సో వాళ్ళు ఇప్పుడు ఒక పేస్ ఆల్రౌండర్ కోసం వెళ్తారు. సో గ్రీన్ కోసం అయితే కేకేఆర్ ఎక్కువ ప్రైస్కైనా వెళ్తారు, బికాస్ వాళ్ళ దగ్గర 64 crores పర్స్ ఉంది. సో గ్రీన్ అయితే సిఎస్కే బై చేయడం కష్టమే. అయినా పర్లేదు, గ్రీన్నే కొంటామని తనను బై చేసినా తనను మళ్ళీ ఆ మిడిల్ ఆర్డర్లో ఆడించాలి. గ్రీన్ పట్టుకెళ్ళి ఫినిషింగ్లో ఆడిస్తామంటే అది అవ్వదు. ఇంకా మళ్ళీ మరొక ఆప్షన్ లియామ్ లివింగ్స్టన్. సో లివింగ్స్టన్ కూడా ఏం బ్యాడ్ ఆప్షన్ కాదు, ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. అండ్ ఇంక మరో ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రాబ్లం, వెంకటేష్ అయ్యర్ని కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడించాలి. ఇంకా ఆల్రౌండర్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక పేస్ బౌలర్ కోసం వెళ్ళాలిగా. అండ్ ఆ పేస్ బౌలర్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ మతీషా పతిరానా. సో పతిరానా సిఎస్కే వదిలేసింది కదా, మళ్ళీ ఎలా వస్తాడు అనుకుంటున్నారా? సో మేబీ సిఎస్కే వదిలేసింది, ఆప్షన్లోకి తక్కువ ప్రైస్ దొరికితే కొందామనేమో. ఇంకా మరికొంతమంది లుంగి ఎంగిడి, మ్యాట్ హెన్రీ, యాడమ్ మిల్నే. సో వీళ్ళు కూడా జెన్యూన్ ఆప్షన్సే. ఇవి ఫారిన్ పేస్ ఆప్షన్స్. ఇంకా ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ చూస్తే ఆకాష్ మధ్వాల్ బెస్ట్ అని చెప్పవచ్చు. అండ్ ఆల్సో ఆకాష్ మధ్వాల్తో పాటు ఆకాష్దీప్, మోహిత్ శర్మ, కుల్దీప్ సేన్ ఇలాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఈ పేస్ బౌలింగ్ విషయంలో సిఎస్కే ఫారినర్స్ని కాకుండా ఇండియన్ పేసర్స్ని బై చేస్తే వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో ఇద్దరు ఫారిన్ ఆల్రౌండర్స్ని ఆడించవచ్చు. అండ్ ఆల్సో సిఎస్కేకి కావాల్సిన ఇంకో కేటగిరీ స్పిన్ బౌలింగ్. సో నూరు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఇంకో స్పిన్నర్ కావాలి. అండ్ స్పిన్లోని బెస్ట్ ఆప్షన్స్ రవి బిష్నాయ్. సో ఈ ఆప్షన్లో బిష్నాయ్ కన్నా బెస్ట్ స్పిన్నర్ లేడు. రవి బిష్నాయ్ అయితే చాలా మంచి సత్తా ఉన్న స్పిన్నర్. ముజిబుర్ రెహమాన్, లేదంటే సిఎస్కే వాళ్ళు మళ్ళీ తీక్షణ బై చేయొచ్చు. సో సిఎస్కేకి ఆప్షన్ పరంగా కావాల్సింది ఒక ఆల్రౌండర్, ఒక స్పిన్నర్, ఒక పేసర్. సో నేనేమన్నా ప్లేయర్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ చేయండి.